అందరికీ నమస్తే. ఈరోజు వేద మంత్రము ఓం తుభ్యేమా భువనా కవే మహిమ్నే సోమస్తస్థిరే తుభ్యమర్షంతి సింధవః. ఋగ్వేద మంత్రము. ప్రతి పదార్థం చూడండి, ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుంటే, కవే అనగా వస్తువు యొక్క తత్వాలను జ్ఞాన దృష్టితో దర్శించగలిగిన, సోమ కేవలము శాంతిని ఆకాంక్షించే ఓ జీవులారా, ఇమా అంటే ఈ, మహిమ్నే సమస్త భోగ వస్తువులతో నిండి ఉన్న భువనాహ లోకములు తుభ్యం నీ కొరకు మాత్రమే, తస్థిరే స్థిరముగా ఉన్నాయి, శిస్తవః ప్రవహించేటటువంటి నదులు తుభ్యం నీ కొరకు మాత్రమే, అర్షంతి ప్రవహిస్తున్నాయి. చూడండి, ఈ మంత్రములో భావార్థము చాలా చాలా అద్భుతమైనటువంటి మంత్రం. అంటే వేదంలో అన్ని మంత్రాలు అద్భుతమే, కాకపోతే ఎక్కువ మనకు బాగా అంటే ప్రతి కింద ఏమి చదువులేని వారికి కూడా అర్థమయ్యే విధంగా కొన్ని మంత్రాలు ఉంటాయి అన్నమాట. అవి ఇక్కడ గురువుగారు చెప్పాడు. చూడండి, భావము జ్ఞాన దృష్టితో వస్తువు యొక్క తత్వాన్ని దర్శించగల శాంతి కాముక జీవులారా. అంటే ఇక్కడ శాంతిని కోరుకునేటటువంటి జీవులారా అంటే ఎవరు శాంతిని కోరుకుంటారు అంటే, ఇక్కడ జ్ఞాన దృష్టితో వస్తువు యొక్క తత్వాన్ని తెలుసుకునే అనేటటువంటి వారు. అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి పదార్థాలను, వస్తువులను జ్ఞాన దృష్టితో చూసేవారు. వాళ్ళు ఎలాంటి వారు? శాంతిని కోరుకునేవారు. అటువంటి జీవులారా, సమస్త భోగ వస్తువులతో నిండినటువంటి ఈ లోకాలన్నీ మీ కొరకు మాత్రమే సృజింపబడి ఉన్నాయి. భగవంతుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త పదార్థములు, లోకాలు అన్నీ ఎవరి కొరకు సృష్టించాడు? కేవలము జీవుల కొరకే. స్పష్టంగా చెప్పబడతా ఉంది. నదీ నదాలు, సెలయేర్లు మొదలైనటువంటివి అన్నీ మీ కొరకు మాత్రమే పుష్కలమైనటువంటి జల ప్రవాహాలతో ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ విధంగా నదులన్నీ కూడా, ఈ పర్వతాలు ఇవన్నీ కూడా భగవంతుడు కేవలము జీవుల కొరకే సృష్టించాడు, అంతేగాని అవి ఏవో ఊరికే ఉండడానికి కాదు అనే విషయంగా ఈ భావార్థము వివరణ చూడండి. విశాలమైనటువంటి ఈ సృష్టి జాలాన్ని చూచినప్పుడు ఇది ఎవరి కోసం అన్న ప్రశ్న ఉదయిస్తుంది. నిజంగా ఇది చాలా గంభీరమైనటువంటి ప్రశ్న. అంటే అందరికీ రాదనుకోండి ఈ ప్రశ్న. కొద్దిగా తత్వము, జ్ఞానం తెలుసుకోవాలనేటటువంటి వారికి, ఆధ్యాత్మిక చింతన ఉన్న వారికి వస్తుంది, జ్ఞాన దృష్టి కలిగిన వారికి వస్తుంది. అంటే ఇంత పెద్ద బ్రహ్మాండాన్ని పరమేశ్వరుడు చేశాడే, ఇది ఎవరి కోసం చేశాడు అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇక్కడ జీవించే జీవుల కోసమే అని దానికి సమాధానము. అంటే జీవుడు పరమాణువు కంటే చాలా సూక్ష్మమైనటువంటి వాడు. అతడి కోసము ఈ బృహత్తరమైనటువంటి సృష్టి జాలము అవసరమా? సరే, మరి జీవుడు పరమాణువు కంటే సూక్ష్మంగా ఉన్నాడు కదా, మరి వానికి ఇంత పెద్ద సృష్టి అవసరమా అనే ప్రశ్న ఉదయిస్తుంది అని వేదార్థ జ్ఞాన శూన్యులు భావించవచ్చు. ఎవరు భావిస్తారు? ఏమి వేదము తెలియనటువంటి, జ్ఞానము లేనటువంటి శూన్యులు ఇటువంటి ఆలోచన చేస్తాడు. ఇంత చిన్న జీవుని కోసం ఇంత పెద్ద సృష్టి ఎందుకు చేయాలబ్బా అంటే సామాన్యమైనటువంటి మనుషులు ఈ విధంగా భావిస్తారంట. వాస్తవానికి ఈ యొక్క బ్రహ్మాండాలన్నీ నిష్ప్రయోజనమైనవేనా? ఇంత పెద్ద బ్రహ్మాండం రచించాడే, ఇది నిష్ప్రయోజనం అంటే ఏ ప్రయోజనము లేకుండా చేశాడా? లౌకిక దృష్టితో పరిశీలించినచో లోకములో ఎవరికి కూడా ఉపయోగకరము కాని వస్తువును సృష్టించే శాస్త్రజ్ఞుడు కానీ శిల్పి కానీ ఉంటాడా?
మనము లౌకిక దృష్టిలో కూడా చూస్తే ఒక సైంటిస్ట్ కానీ అలాగే ఒక శిల్పి కానీ ఎవ్వరికీ ఉపయోగపడనటువంటి ఏదైనా ఒక తయారు చేస్తాడా? లోకంలో కూడా మనం ఊరికే లౌకికంగా తీసుకున్నా కానీ ఒక సైంటిస్టు ఏదైనా కనిపెడితే అది ప్రజలకు ఉపయోగపడేదానికే సైంటిస్ట్ అయి కనిపెడతాడు. అట్లాగే ఒక ఇంజనీర్ కూడా ఏదైనా సరే ప్రజల కోసం, శిల్పి అంటే ఇంజనీర్, అతను కూడా ఏదైనా తను తయారు చేశాడంటే అది కూడా లోకం కోసం ఉపయోగపడేదానికి చేస్తాడు. ఏ నిరుపయోగం కోసం ఎవ్వడు చేయడు. అది లౌకికంగా తీసుకున్నా మనకి ఇది అర్థమవుతుంది. మరి వస్తువు యొక్క నిర్మాణకర్త ఎదురుగా లేకపోయినా కనబడుతున్నటువంటి వస్తువును బట్టి దానిని నిర్మించినటువంటి వాడు ఎవరో అర్థమవుతుంది. దానితో పాటు వినియోగించుకునే వ్యక్తి ఎవడో ఉన్నాడని కూడా తెలుస్తుంది. అంటే ఈ యొక్క వస్తువు, ఈ ప్రపంచం అనేటటువంటి ఈ విశ్వం అనే వస్తువు తయారు చేశాడు. ఇది చేసినప్పుడు దీన్ని ఎవరికో ఒకరికి ఉపయోగించుకోవాలి కదా, ఊరికనే తయారు చేయడు కదా. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక సైంటిస్ట్ కానీ ఇంజనీర్ కానీ ఎట్లయితే చేస్తాడో అట్లనే పరమాత్మ కూడా ఇది ఇంత తయారు చేశాడంటే ఇది ఎవరో ఒకరు ఉపయోగించుకోవడానికే, అంటే వినియోగించుకోవడానికి ఒకరు ఉండాలి కదా. అలాగే దీన్ని చేసిన వాడు కూడా ఒకరు ఉండాలి కదా. అతను కనబడకపోయినా కానీ ఇదైతే ఉపయోగించుకోవడానికి ఉండాల్సిందే. చూడండి, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అండి. ఇది అర్థమైందంటే అతనికి దేవుడు బాగా ఈజీగా అర్థమవుతాడు. అంటే ఈ సృష్టి యొక్క విషయం ఇదంతా కూడా. అలాగే కనపడేటటువంటి ఈ సృష్టి జాలమంతా కూడా ఈ సందర్భములోనే వేదము తుభ్యేవం భువన సింధవ, అంటే జీవుడా ఈ విశాలమైనటువంటి బ్రహ్మాండ జాలమంతా కూడా నీకోసమేనని, ఈ సృష్టి ఎవరి కోసమో అనే ప్రశ్నకు బదులు చెప్పింది. ఈ మంత్రంలో మనకు సమాధానం దొరికింది. అంటే ఎవరైతే ఈ సృష్టి ఎవరి కోసం చేశాడు పరమాత్మ అని భావిస్తున్నారో అటువంటి వారికి ఈ యొక్క సృష్టి అంతా కూడా జీవుల కొరకే అని మనకు పరమాత్ముడు తెలియజేస్తున్నాడు. అంటే ఇది నాస్తికులకు చాలా ఉపయోగపడుతుందండి. దేవుడు చెయ్యలేదు, ఈ సృష్టి తనంతట తానే ఏర్పడింది అనేటటువంటి వారికి ఇది బాగా వాళ్ళు హృదయపూర్వకంగా అర్థం చేసుకుంటే చాలా వాళ్ళకి, ఈ నాస్తికులు అనే వాళ్ళకు ఇదంతా అర్థమవుతుంది. లేకపోతే వారు అర్థం చేసుకోలేరు. కాబట్టి ఎవరు దేవుడు లేడు అంటారో వారికి ఈ మంత్రం బాగా ఉపయోగపడుతుంది. దేవుని పట్ల, సృష్టి పట్ల విశ్వాసం కలుగుతుంది. మనము నాస్తికులకు దేవుడున్నాడు అని నిరూపించాలంటే కేవలము ఈ సృష్టిని చూపించే నిరూపించాలి, ఇంకా వేరే వారు ఒప్పుకోరు. ఎందుకంటే సృష్టి కార్యపదార్థం కనబడుతూ ఉంది కాబట్టి కార్యం ఎక్కడ ఉంటుందో కర్త అక్కడ ఉంటాడు, ఇది కంపల్సరీగా. కాబట్టి ఈ నాస్తికులైనటువంటి వాళ్ళు, ఈ మూర్ఖులు, అజ్ఞానులు ఎక్కడైతే ఉంటారో వారికి ఈ సృష్టిని చూపించే మనం దేవుడు ఉన్నాడని నిరూపించాలి, లేకపోతే నిరూపించలేం. కాబట్టి ఎందుకంటే వాడు కళ్ళకు కనపడితేనే వాడు నమ్మేది, లేకపోతే నమ్మడు, ప్రత్యక్షమైన దాన్నే నమ్ముతాడు. చూడండి, మరి దానితో పాటు ఆ యొక్క సృష్టిని వినియోగించుకునేటటువంటి జీవుడా, నీవు ఈ లోకములోనికి పదే పదే వస్తావు. ఆ వరీపర్తి భువనేశ్వంత అని ఋగ్వేదము సృష్టి భోక్త ఎవరో కూడా నిర్దేశించి చెప్పింది. అంటే ఈ బ్రహ్మాండము సృష్టి రచించాడు పరమాత్మ. మరి ఇది ఎవరి కోసం అంటే దీన్ని భోగించేవాడు ఎవరు అంటే జీవుడు. ఇది జీవుని కొరకే, దీని భోక్త జీవుడు అని ఈ మంత్రంలో చెప్పబడతా ఉంది. మరి ఒకవేళ ఈ సృష్టి జీవుని కొరకు కాకుంటే మరి అతడికి అసలు ప్రవేశం ఉంటుందా? ఆలోచించండి. ఈ సృష్టి అనేది జీవుల కొరకు కాకపోతే ఈ సృష్టిలోకి జీవుడు వస్తాడా? ప్రవేశం అనేది ఉంటుందా? అందుకే జీవుని కొరకు మాత్రమే అయినా ఈ సృష్టిని, జీవుని ఘనతను ఋగ్వేదములో ఇంద్రాయధ్యావ ఔషధి రుతాపో రయిం రక్షంతి జీరయో వనాని అని ఋగ్వేదంలో చెప్పబడింది. అంటే ఆ స్వయం ప్రకాశకుడైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుని లోకాలైనటువంటి అంతరిక్ష లోకాలు, పృథివీ, దానిపై గల ఓషధులు, జలము, వనాలు, ఇలా అన్నీ కూడా జీవుని ధన సంపన్నుడిగా చేస్తున్నాయని ధృవపరిచింది.
ఈ విధంగా పరమాత్మ సృష్టించినటువంటి ఈ లోకాలు, నదులు ఇవన్నీ జీవుని కొరకే అని చెప్పేసి ఇక్కడ వేదంలో చెప్పబడతాం. మరి అయితే జీవుడు ఈ ప్రకృతి వస్తువులను సదుపయోగం చేసుకున్నప్పుడే అవి ప్రీతి సాధనం కాగలవు. మరి పరమాత్మ జీవుని కొరకు ఈ సృష్టి అంతా చేశాడు. మరి జీవుడు ఈ సృష్టిని సదుపయోగం చేసుకోవాలి. ఈ సృష్టిలో ఉండే పదార్థాలన్నిటినీ కూడా అట్లా చేసుకున్నప్పుడే అతనికి ఈ సృష్టి అనేది ఒక ప్రీతి సాధనంగా అవుతుంది. లేకుంటే అవి మృత్యు సాధనాలు అవుతాయి. సృష్టిలో ఉన్నటువంటి పదార్థాలను మనము సరిగా ఉపయోగించుకోకపోతే, భగవంతుడు చెప్పిన విధంగా ఉపయోగించుకోకపోతే అవే మనకు మృత్యు సాధనాలు అవుతాయి. అంటే మనల్ని హననం చేస్తాయి. చూడండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పదార్థము మనము సదుపయోగం చేసుకోవాలి. దాన్ని దుర్వినియోగం చేసుకుంటే మనము అదే మనకు మృత్యు అవుతుంది. ఇక జీవుని కొరకే అయినటువంటి ఈ సృష్టిజాలమంతా జీవుని ఘనతనే చాటుతున్న మావటివాని చిన్న అంకుశంతో పెద్ద ఏనుగు కూడా లొంగిపోయినట్లుగా జీవుడు ఎంతటి ఘనుడైనా సృష్టిని సద్వినియోగపరుచుకోకుంటే పరిణామం అతడికి మృత్యు సాధనమే అవుతుంది. చూడండి, ఏనుగు ఎంత పెద్దదైనా సరే మావటివాడు దాన్ని ఉంచుతాడు, దాని మీద కూర్చుంటాడు. అట్లనే నువ్వు జీవుడు పెద్ద గొప్పవాడే. ఈ ప్రకృతి అంతా జీవుని ఇంత చిన్న పరిమాణం, సన్న పరిమాణం, పరమాణు కంటే సూక్ష్మమైనటువంటి జీవుని కోసం ఇంత పెద్ద లోకాలు చేసినాడే. మరి నీవు గొప్పవానివే జీవుని, కానీ నీవు సద్వినియోగం చేసుకోకపోతే ఈ సృష్టి నీకు మృత్యుకారకమవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి జీవులు అంటే ఇక్కడ మానవులు సృష్టి ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు, కానీ పరిణామాన్ని మాత్రం ఆలోచించుకోవాలి. చూడు, ఈ సృష్టి అనేది నువ్వు దుర్వినియోగానికి ఉపయోగించుకోవచ్చు, మంచికి ఉపయోగించుకోవచ్చు. కాకపోతే దాని పరిణామం మాత్రం నువ్వు ఆలోచించాలి. లేకపోతే నువ్వు దుర్వినియోగపరుచుకుంటే నీకు దుఃఖం, అంటే మరణం వస్తుంది. సద్వినియోగం చేసుకుంటే సుఖం కలుగుతుంది, ప్రీతి సాధనం అవుతుంది ఈ సృష్టి. కాబట్టి ఇక్కడ కొంతమంది దుర్మార్గులు ఉంటారు. ఈ సృష్టిని అణుబాంబులు, న్యూక్లియర్ బాంబులు, ఆటం బాంబులు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. అది వారికి దుఃఖం అవుతుంది. సృష్టి అందుకోసం కాదు. నువ్వు అట్లా ఉపయోగించుకుంటే నువ్వు మృత్యువు దగ్గర అవుతావు, అంతే. అదే సృష్టిలో ఉన్నటువంటి పరమాణువులను, మంచి పదార్థాలను భగవంతుడు సృష్టించినవి మన సుఖం కోసం సద్వినియోగం చేసుకుంటే, జ్ఞాన దృష్టితో చూసి అసలు ఈ పదార్థం అనేది మనకు ఎందుకు సృష్టించాడు పరమాత్మ, దాన్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకుంటున్నామా లేదా అని, ఈ శరీరము కూడా పరమాత్మ యొక్క సృష్టే. కాబట్టి ఈ విధంగా ఈ సృష్టిలో ఉన్నటువంటి పదార్థాలను మనము సదుపయోగం చేసుకోవాలి. అప్పుడు మనకు ఈ సృష్టి అంతా ప్రీతిపాత్రం అవుతుంది, ప్రీతి సాధనం అవుతుంది అని పరమాత్ముడు ఈ మంత్రం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ బ్రహ్మాండమంతా ఎవరి కోసం చేశాడు పరమాత్మ అంటే కేవలము జీవుల కొరకే. అంటే ఇక్కడ జీవులు అంటే మానవ శరీరంలో ఉన్నటివి ఒక్కటే కాదు, మిగతా ప్రాణుల యొక్క శరీరంలో ఉన్నటివి కూడా జీవులే. అయితే ఎస్పెషల్లీ ఈ సృష్టి యొక్క ఈ పదార్థాలను సదుపయోగం చేసుకున్నటువంటి వాళ్ళు ఏ జీవులు అంటే మానవ శరీరంలో ఉండే జీవులు ఈ సృష్టిలో ఉండే పదార్థాలను సదుపయోగం చేసుకోగలుగుతారు. మిగతా శరీరాల్లో ఉండే జీవులు అవి వాటికి తెలియదు, అజ్ఞానం అంతే. ఆ శరీరంలో అవి ఆ యొక్క కర్మలను అనుభవిస్తూ ఉంటాయి, కానీ అవి జ్ఞాన దృష్టితో కాదు. కాబట్టి మానవుడు ఎస్పెషల్లీ ఈ సృష్టిలో ఉన్నటువంటి పదార్థాలన్నిటిని కూడా సదుపయోగం కొరకే ఉపయోగించాలి. లేకపోతే అతనికి ఈ సృష్టి మృత్యువైతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఓం తత్సత్.